నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం పెనుపాక గ్రామంలోని పుట్టగొడుగుల కంపెనీలో పనిచేస్తున్న 18 మంది కార్మికులు వరద నీటిలో చిక్కుకోవడంతో అధికారులకి అందిన సమాచారంతో హుటాహుటిన సంఘటన స్థలం చేరుకున్న ఎన్టీఆర్ రిస్క్ సిబ్బంది కార్మికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తోంది. ఓకే, అసలు ఏం జరిగింది ఇక్కడ? జరిగిందంటే పొద్దున్నే మామూలుగా ఇక్కడ కంపెనీ ఉంది, పుట్టగొడుగుల కంపెనీ. అక్కడ పొద్దున్నే ఆడవాళ్ళు పనికి వెళ్ళారు. పనికి వెళ్ళేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వరద గంటకి పెరిగిపోతుంది. మేము ఇక్కడికి వచ్చేసి గ్రామ నాయకులు, టీడీపీ నాయకులు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి చూసుకొని ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే స్పందించి మన కుందూరు ఎస్ఐ గారికి ఫోన్ చేసి మండల ఎంఆర్ఓకి తెలియపరిచేసి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఆ రెస్క్యూ టీంని ఇక్కడ పంపించారనమాట. ఈ రెస్క్యూ టీంకి మొత్తం 19 మంది ఉన్నారు. 3 ట్రిప్పులుగా వేసి ఇక్కడికి తీసుకొచ్చారనమాట. అంటే బాధితులు మొత్తం 19 మంది, మొత్తం బాధితులు 19 మంది. వాళ్ళని తీసుకురావడానికి రెస్క్యూ టీము ఎమ్మెల్యే గారు అరేంజ్ చేశారనమాట. వెంటనే స్పందించేశారు. వెంటనే స్పందించేసి పంపించేశారనమాట. వాళ్ళని బయటికి తీసుకురావడానికి సహాయ చర్యలు ప్రారంభించారు. చేశారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మన ఎమ్మెల్యే గారికి వసంత కృష్ణ గారు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు గోపాలకృష్ణ. నేను 10th NDRFలో ఇన్స్పెక్టర్గా నేను పనిచేస్తున్నాను. ఇక్కడ మష్రూమ్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్ళిన కొంచెం మంది కార్మికులు అక్కడ వాటర్ లెవెల్స్ పెరగపోవడంతో అక్కడ కొంచెం మంది ఇరుక్కుపోయారు. ఈ ఇరుక్కుపోయారన్న ఇన్ఫర్మేషన్ ఆర్డీఓ గారి తరఫు నుంచి మా 10th బెటాలియన్ కమాండెంట్ శ్రీ ప్రసన్న కుమార్ గారికి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. తర్వాత ప్రసన్న కుమార్ గారి గైడ్ లైన్స్లో నేను ఒక టీముని తీసుకుని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే సుమారుగా ఒక 17 మంది కార్మికులు అక్కడ ఇరుక్కుపోవడం జరిగింది. వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడం కోసం నేను, నా సిబ్బంది మా బోట్ల సాయంతో అక్కడికి వెళ్ళి పూర్తిగా వాళ్ళ యొక్క సురక్షితంగా వాళ్ళని ఇటువైపు చేర్చడం జరిగింది. ఇక్కడ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇంకా విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో కొంచెం మంది ఇబ్బందులు ఉన్నట్టు తెలిసింది. అంటే వాటర్ వాళ్ళ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల కొన్ని చోట్ల ఇరుక్కున్నారని ఇన్ఫర్మేషన్ తెలిసింది. వాళ్ళని కూడా ఎవాక్యుయేట్ చేయడానికి ఇది అయిపోయిన అంటే మేము అక్కడికి చేరుకుంటాం. థ్యాంక్ యూ.